నా పేరు పద్మారెడ్డి. ముందుగా కాలకాల చక్ర ఛానల్ కి స్వాగతం. రోజు సృష్టి రహస్యం గురించి, అలాగే ఆది పరాశక్తి గురించి మరియు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం ఆది పరాశక్తి అనగా సమస్త విశ్వానికి మూల కారణమైన మరియు సమస్త సృష్టిని నడిపించే ఆదిమ దివ్యశక్తి. ఆమెకు సృష్టి, స్థితి, లయలతో సంబంధం లేదు. ఎందుకంటే తానే సృష్టికర్త. ఆమె రూపరహితమైనది మరియు అనంతమైనది ఆది పరాశక్తి. ఈ సృష్టిలో ప్రతి కదలికకు, శక్తికి ఆమె ఆధారం. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆమె నుండే జన్మించారు. ఆది పరాశక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్లోనూ దేవుడు, దేవుని ఆరాధన ఉన్నది. సాంప్రదాయాలు, కొలిచే విధానాలు వేరుగా ఉన్నాయి. కానీ మూలము, అర్థము, పరమార్థము ఒకటే. దేవుడు ఉన్నాడా లేడా అన్నది ఎవ్వరికీ తెలియదు. అది ఒక నమ్మకం మాత్రమే. పూర్వము ఆదిమానవుడు ప్రకృతిలో ఉండే బీభత్సాలు, ఉరుములు, మెరుపులు, గాలివానలు, సునామీలు, వరదలు, చీకటి, వెలుతురు, చలి, ఎండ, ఓనల నుండి బయటపడి అప్రమత్తంగా అమ్మో, నాన్నో అని అరిచేవాడు. చనిపోయిన అమ్మ, నాన్నలను తలుచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు. ఆ ధైర్యంతోనే జీవితం గడిపేవాడు. రక్షణ కోసం ఏ చెట్టునో, రాయునో, పుట్టనో ఆశ్రయించేవాడు. తనకు రక్షణిచ్చే ఆ చెట్టును, రాయిని, పుట్టను, తన కాపాడే శక్తిని ఆ దేవుడిగా భావించేవాడు, పూజించేవాడు. అమ్మ నుండి పుట్టిందే అమ్మోరు, నాన్న నుండి పుట్టిందే నారాయణ. చెట్టే అమ్మోరు, పుట్టే నారాయణుడు. దేవుడు లేడని మానవ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఆధ్యాత్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది. నమ్మకమనే జీవిత నావుకు దిక్చూసి ఈ విశ్వంలో రకరకాల మనుషులు, రకరకాల మానవులు. మనిషి మనిషికి తేడా, మనసు మనసుకి తేడా ఉంటుంది. మనసు ప్లస్ శరీరము కలిస్తేనే మానవ జీవి. ప్రాణము గాలి నుండి, శరీరము భూమి నుండి అంటే మట్టి నుండి పుడతాయి. ప్రపంచాల మిళితమే ఈ విశ్వంలోని జీవుల తయారీ. అయితే ఈ పంచభూతాలు ఏమిటి? అవి ఎలా ఉద్భవించాయి? అసలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవ్వరికి తెలియదు. ప్రతి వస్తువుకి జీవం ఉంటుంది. కొన్నిటికి అంతర్గతంగానూ ఉంటుంది, కొన్నిటికి బహిర్గతంగానూ ఉంటుంది. అంతర్గతంగా జీవం ఉన్న వస్తువులను మనిషి జీవము లేనుగా భావిస్తాడు. ఆది పరాశక్తి హిందూ ధర్మంలో సమస్త విశ్వానికి మూలమైన సర్వోన్నతమైన శక్తి. ఈమెను మహాదేవి, జగన్మాత అని కూడా పిలుస్తారు. సృష్టి, స్థితి, లయలకు ఈమెనే ఆధారమని పురాణాలు చెబుతున్నాయి. ఈమె నిర్గుణ అంటే నిరాకార మరియు సగుణ, ఆకార సహిత రూపాలను కలిగి ఉంటుంది. ఆది పరాశక్తి గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సృష్టికి మూలం సమస్త విశ్వం ఆవిర్భవించడానికి ముందే ఆది పరాశక్తి ఉనికిలో ఉంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా ఈమెనే శక్తి ప్రసాదించింది. వివిధ రూపాలు. లోకరక్షణ కోసం ఈ శక్తి దుర్గగాను, కాళీగాను, లలితా త్రిపుర సుందరిగాను, సరస్వతిగాను, లక్ష్మి వంటి అనేక రూపాల్లో అవతరించింది. 3 శక్తులు. ఆది పరాశక్తికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 ప్రధాన శక్తులు కలయిక. సృష్టిలోని ప్రతి చలనానికి శక్తి ఆరాధ్య దైవం ఈ పరాశక్తి. ఈ శక్తిని ఆరాధించడం వల్ల జ్ఞానం, ధైర్యం మరియు సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. సృష్టి మూలం నిరాకార అంటే సగుణ. ఈ విశ్వం సృష్టించబడక ముందు కేవలం శూన్యం మాత్రమే ఉన్నప్పుడు సర్వవ్యాప్తి అయిన చైతన్యంగా ఆది పరాశక్తి ఉనికిలో మాత్రమే ఉంది. ఆమె నిర్గుణ అంటే ఆకారం లేనిది మరియు సగుణ ఆకారం ఉన్నది అనే 2 రూపాలు కలిగి ఉంటుంది. త్రిమూర్తులకు శక్తి. త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించింది కూడా ఈమెనే. బ్రహ్మకు సృష్టించే శక్తి, విష్ణువుకు పాలించే శక్తి, శివుడికి లయం చేసే శక్తిని ప్రసాదించింది ఈమెనే. అందుకే త్రిమూర్తులు కూడా ఆమె శక్తి లేకుండా ఏమీ చేయలేరని చెప్తారు. హిందూ మతంలో సమస్త విశ్వాన్ని సృష్టించి, పోషించి, నడిపించే ఆదిమ సర్వోన్నత దివ్యశక్తిని ఆది పరాశక్తి అంటారు. ఈమెను మహాదేవి, పరబ్రహ్మం అని కూడా పిలుస్తారు. సృష్టి మూలం. త్రిగుణాల స్వరూపిణి అయిన ఈమె నుంచే త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉద్భవించారని పురాణాలు చెప్తున్నాయి. స్వరూపాలు. దుర్గా, లలిత, త్రిపుర సుందరి, కాళీ, సరస్వతి, లక్ష్మి వంటి దేవతలందరూ ఆది పరాశక్తి యొక్క వివిధ రూపాలే.
ఆదిపరాశక్తి అంటే హిందూ మతంలో, ముఖ్యంగా శాక్తంలో సకల విశ్వాసానికి, సమస్త చరాచర జగత్తుకు మూలమైన ఆదిమ విశ్వశక్తి. సృష్టి స్థితిలయకు పుట్టుక, నిర్వహణ, అంతం కారణమైన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆమె నుంచే ఉద్భవించారని పురాణాలు చెబుతున్నాయి. త్రిదేవతల రూపం. దేవి భాగవత పురాణం ప్రకారం ఆదిపరాశక్తియే తనను తాను 3 దేవతలుగా విభజించుకుంది. 1 మహాసరస్వతి, సృష్టికి అవసరమైన జ్ఞానం మరియు విద్యను ప్రసాదించే శక్తి. 2 మహాలక్ష్మి, స్థితికి మూలమైన సంపద మరియు పోషణనిచ్చే శక్తి. 3 మహాకాళి, దుష్ట శిక్షణకు, లయకు అవసరమైన శక్తి. అవతారాలు. భూమిపై దుష్ట శిక్షణ కోసం ఈమె దుర్గా, కాళి, లలిత త్రిపుర సుందరి, పార్వతి మరియు మహిషాసుర మర్దిని వంటి అనేక అవతారాలు ఎత్తింది. హిందూ విశ్వాసాల ప్రకారం శివుని అర్ధభాగమైన పార్వతీదేవి ఆదిపరాశక్తి యొక్క ప్రత్యక్ష మరియు పరిపూర్ణ స్వరూపం. సృష్టిలో పాత్ర. ఆదిపరాశక్తి యొక్క రూపాంతాలైన సరస్వతి, లక్ష్మి, పార్వతుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. శ్రీమద్ దేవి భాగవత పురాణంలో త్రిమూర్తులకు దేవి యొక్క ఆజ్ఞలు, సూచనలు ఇవ్వబడ్డాయి. శక్తి తన గురించి ఇలా చెప్పింది: నేను ఆదిపరాశక్తిని, భువనేశ్వరిని. సకల చరాచర సృష్టి నా సొంతం. అఖండ సత్వాన్ని. స్త్రీ రూపంలో నేను చలనశీల శక్తిని, పురుష రూపంలో అచల శక్తిని. నా యొక్క శక్తితో ఈ సృష్టిని మీ 3 పాలిస్తారు. అఖండ సత్వం యొక్క పురుష రూపాలు మీరు 3 కాగా దాని స్త్రీ రూపాన్ని నేనే. నేను రూపరహితం, సర్వానికి అతీతం. అన్ని దైవశక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. నేను శాశ్వతమైన అపరిమితమైన శక్తిని. బ్రహ్మదేవుడితో శక్తి ఇలా చెప్పింది: ఓ బ్రహ్మ, ఈ విశ్వానికి సృష్టికర్త నీవే. జ్ఞానానికి, సంగీతానికి గుర్తింపబడే నా రూపాంతము శారదాదేవి అంటే సరస్వతి, నీ భార్య. నీ భార్యతో కలిసి ఈ విశ్వాన్ని సృష్టించుము. విష్ణువుతో శక్తి ఇలా అన్నది: ఓ నారాయణ, నీవు ఎదురులేని, మరణం లేని ఆత్మవి. నీకు రూపం లేకున్నా రూపాన్ని పొందుతావు. భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ నీవే అధిపతివి. ఈ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత కూడా నీదే. ఈ సృష్టిలో జీవాలను రక్షించడానికి నీవు వివిధ రూపాలను చదువుతావు. నీవు బ్రహ్మని సృష్టించావు. బ్రహ్మ ఇతర దేవతలను సృష్టించాడు. నా యొక్క అంతర్భాగమైన శక్తి అయిన మహాకాళి నీ యొక్క యోగ నిద్ర నుండి అవతరించినది. నీవే పరమాత్మవి. వెలుగుకి ప్రతిరూపమైన నా మరొక రూపాంతరము శ్రీ, నీ భార్య. జీవం ఉద్భవించే సమయానికి పరిరక్షించే బాధ్యతల్ని నిర్వర్తించే విష్ణువు యొక్క రూపాన్ని నీవు పొందుతావు. శివునితో శక్తి ఇలా అంది: ఓ రుద్ర, మూర్తి భవించిన నీ రూపం కాలాగతిక చిహ్నం. నీవు రూపంలో లేనప్పుడు కాలం స్తంభిస్తుంది. నా యొక్క శక్తితో నీలో చలనం కలుగుతుంది. ఈ శక్తి ద్వారానే విశ్వ వినాశానికి, దాని పునర్నిర్మాణానికి కారణమవుతావు. మహాశక్తి అయిన నేనే నీ భార్యను. లక్ష్మి, సరస్వతులు కేవలం నాలోని భాగాలు. నా రూపాంతరాలు, నా పరిపూర్ణ రూపం మహాశక్తి. నీ జ్ఞానశక్తి వలన నా యొక్క అన్ని రూపాంతరాలను నీవు మించిపోతావు. అప్పుడే నేను నీ ఎడమ భాగం నుండి నేను అవతరిస్తాను. బ్రహ్మదేవుని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల్లో సృష్టికర్తగా ప్రసిద్ధి చెందిన హిందూ దేవత బ్రహ్మ. విష్ణువు శివునితో కలిసి త్రిమూర్తులలో ఒకరిగా పూజింపబడతాడు. బ్రహ్మ జ్ఞానానికి, వేదాల ఆవిర్భావానికి ప్రతీక. సృష్టి ఆవిర్భావం. శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన పద్మం, తామర పువ్వులో బ్రహ్మ స్వయంభుడుగా జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. స్వరూపం. బ్రహ్మదేవుడు 4 ముఖాలను, చతుర్ముఖుడు కలిగి ఉంటాడు. ప్రతి ముఖం నుండి ఒక్కొక్క వేదం వెలువడుతుందని విశ్వసిస్తారు. మానసపుత్రులు. తన సంకల్పం బలం ద్వారా మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, నారదుడు, కర్దముడు, వశిష్ఠుడు అనే 10 మంది మానసపుత్రులను సృష్టించారు. ప్రసిద్ధ ఆలయం. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధమైన బ్రహ్మ ఆలయం భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో గల పుష్కర్ సరస్సు ఒడ్డున ఉంది. దీనిని జగత్పతి బ్రహ్మ మందిర్ అని కూడా పిలుస్తారు. సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకరు. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమల సంభవుడు అని అంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త. ఈయన 432 కోట్ల సంవత్సరాల పాటు
సృష్టిని కొనసాగిస్తాడు. ఈ కాలాన్ని కల్పం అంటారు. ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తు తుడిచిపెట్టుకుని పోతుంది. అది కల్పాంతం. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు రాత్రి. ఒక కల్పం కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 రోజులు గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు 100 గడిస్తే బ్రహ్మకు ఆయుర్దాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మస్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారు. హనుమంతుణ్ణి కాబోయే బ్రహ్మగా చెప్తారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టికర్త. హిందూ త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఒకరు. ఆయన తన 4 ముఖాల నుంచి 4 వేదాలను సృష్టించారని నమ్ముతారు. జననం. సృష్టి ఆరంభంలో శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన పద్మం తామర పుష్పంలో బ్రహ్మ స్వయంభుడుగా తల్లిదండ్రులు లేకుండా జన్మించారు. అందువల్ల ఆయనకు నాభిజుడు అని పేరు కూడా ఉంది. రూపం, వాహనం మరియు ఆయుధాలు. ముఖాలు. బ్రహ్మదేవుడికి 4 ముఖాలు. 4 దిక్కులకు చతుర్ముఖ బ్రహ్మ ఉంటాయి. ఇవి 4 వేదాలకు ప్రతీకలు. బ్రహ్మ వాహనం హంస. దీనికి మంచి చెడులను విడమర్చి చూసే నిరక్షర వివేకం ఉందని చెప్తారు. ఆయుధాలు, వస్తువులు. ఒక చేతిలో వేదాలు అంటే జ్ఞానం, మరొక చేతిలో జపమాల, కమండలం అంటే నీరు, ఇంకొక చేతిలో చిన్ముద్రను కలిగి ఉంటారు. భార్య శక్తి అంటే సరస్వతీదేవి, జ్ఞానం, విద్యకు అధిదేవత. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మధ్య జరిగిన గొడవ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మధ్య జరిగిన గొడవ ప్రధానంగా వారిలో ఎవరు గొప్ప అనే ఆధిపత్య పోరుకు సంబంధించింది. హిందూ పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారకుడైన విష్ణువుల మధ్య తమలో ఎవరు వయసులో, గొప్పతనంలో పెద్దవారనే దానిపై వివాదం జరిగింది. ఈ వివాదం ముదరడంతో వారిద్దరిని శాంతింపజేయటానికి పరమశివుడు ఒక అనంతమైన జ్యోతిర్లింగంగా అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. ఈ లింగం యొక్క ఆది అంటే మొదలు, అంతం అంటే చివర ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్పవారని శివుడు చెప్తాడు. దీంతో విష్ణువు వరాహ రూపంలో భూమిలోకి ఆదిని కనుక్కోవడానికి, బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలోకి అంతాన్ని కనుక్కోవడానికి ప్రయాణిస్తారు. ఎంతకాలం ప్రయాణించినా ఈ ఇద్దరికి లింగం యొక్క మొదలు, చివర దొరకవు. విష్ణువు తాను లింగం అంతాన్ని చూడలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం చివరి దాకా వెళ్ళానని అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధానికి సాక్ష్యంగా కేతకి అంటే మొగలి పుష్పాన్ని వాడుకుంటాడు. బ్రహ్మ అబద్ధాన్ని పసిగట్టిన పరమశివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో పూజలు, ఆలయాలు ఉండవని శపిస్తాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును శివపూజకు అనర్హమని ప్రకటిస్తాడు. విష్ణువు నిజాయితీని మెచ్చుకొని ఆయనకు లోకంలో శాశ్వత పూజలు, వైకుంఠ ప్రాప్తిని ప్రసాదిస్తాడు. శ్రీ మహావిష్ణువు గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో ఒకరు మరియు సృష్టికర్త. ఆయన విశ్వాన్ని పరిరక్షించడానికి మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి వివిధ యుగాలలో అవతారాలు ఎత్తినట్లు పురాణాలు చెప్తున్నాయి. విష్ణుమూర్తి చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలు. 1. శ్రీమన్నారాయణ నివాసం. విష్ణుమూర్తి పాలన సముద్రంలో క్షీరసాగరం. ఆదిశేషునిపై శయనించి ఉంటారు. ఆయన నివసించే దివ్యలోకాన్ని వైకుంఠం అంటారు. ఆయన సతీమణి లక్ష్మీదేవి. వాహనం గర్భంతుడు. దశావతారాలు. లోకంలో దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసం విష్ణుమూర్తి 10 ముఖ్యమైన అవతారాలు ఎత్తారు. అవి: మత్స్యావతారం, ప్రళయకాలంలో వేదాలను రక్షించడానికి చాపరూపంలో అవతరించారు. కూర్మావతారం, మందర పర్వతాన్ని మోయడానికి తాబేలు రూపం ధరించారు. వరాహ అవతారం, భూమిని రక్షించడానికి పంది రూపంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. నరసింహ అవతారం, భక్త ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి సింహ మనిషి రూపంలో అవతరించి హిరణ్యకశిపుణ్ణి వధించారు. వామనావతారం, బల్చక్రవర్తి అహంకారాన్ని అంచడానికి పొట్టి బ్రాహ్మణుడిగా అవతరించారు. పరశురాముడు, దుష్ట క్షత్రియులను అంతం చేయడానికి పరశురాముడుగా జన్మించాడు. శ్రీరాముడు, రావణాసురుణ్ణి సంహరించి ఆదర్శవంతమైన పాలన అందించడానికి అవతరించాడు. బలరాముడు, శ్రీకృష్ణుని సోదరిగా అవతరించారు. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో ధర్మస్థాపన చేసి గీతాబోధన చేశారు. కల్కి అవతారం, కలియుగాంతంలో అధర్మం పెరిగిపోయినప్పుడు విష్ణుమూర్తి ధరించే భవిష్యత్ అవతారం. ఆయుధాలు, ప్రతీకలు. శ్రీహరి 4 చేతుల్లో శంఖం అంటే పాంచజన్యం, చక్రం అంటే సుదర్శనం, గద అంటే కౌమోదకి మరియు పద్మం ధరిస్తారు.
ఈయనను చంక చక్ర గదా పద్మధారి అని పిలుస్తారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హిందూ మత సాంప్రదాయాల్లో త్రిమూర్తులుగా కొలవబడే ముగ్గురు ప్రధాన దేవుళ్లలో శ్రీ మహావిష్ణువు ఒకరు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువుని సృష్టి పాలకులుగాను, శివుని సృష్టి స్థితి కర్త లయ కర్మ సృష్టికి మూలంగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మం, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారం విష్ణువు 5 ముఖ్య దేవతలలో ఒకడు. యజుర్వేదం, ఋగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలను నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం 7లో విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతి అని, దేవదేవుడని కీర్తించింది. పురాణాల్లో విష్ణు వర్ణన ఇలా ఉంటుంది. నీలమేఘ శ్యామవర్ణం కలవాడు, చతుర్భుజుడు, పంచాయుధములు ధరించినవాడు, పాలసముద్రంలో శేషునిపై పవళించువాడు, శ్రీదేవి భూదేవులచే కొలవబడుచున్నవాడు, శ్రీవత్స చిహ్నమును కౌస్తవును వైజయంతిమాలను ధరించువాడు, గరుడుపై ప్రయాణించువాడు. యుగ యుగాల్లో లోకపాలనకై ధర్మ సంస్థాపనకై విష్ణు అవతరించాడు. అలాంటి అనేక అవతారాల్లో దశావతారములు ప్రసిద్ధములు. ముఖ్యంగా నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి వంటి అవతారాల్లో విష్ణువు పూజింపబడతాడు. ఇప్పుడు మహేశ్వరుడు సృష్టి లయకారుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు అంటే పరమేశ్వరుడు. త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకరు. ఈయన సృష్టికి కారకుడు, సర్వజ్ఞుడు మరియు లయకారకుడు. సృష్టిని అంతం చేసి కొత్తదానికి మార్గం సుగమం చేసేవాడు. ఆదిదేవుడు మరియు స్వరూపం. శివునికి చావు పుట్టుకలు లేవని చెప్తారు. ఆయనకు ఆది అంతం లేదు. అందుకే ఆయన్ను స్వయంభవు అంటారు. ఈయన బోళాశంకరుడు. భక్తులు కోరిన వెంటనే కరిగిపోయేవాడు. ఆయన రూపం ఎంతో విశిష్టమైనది. శిరస్సుపై గంగాదేవి. భగీరథుని ప్రార్థన మేరకు భూమికి దిగివచ్చిన గంగను తన జటాజుటాలలో బంధించి ఆ తర్వాత భూమిపైకి ప్రవహించేలా చేశాడు. 3వ నేత్రం. ఆయన నుదుటిపై ఉండే 3వ కన్ను జ్ఞాన నేత్రం. దాన్ని తెరిస్తే అగ్నిజ్వాలలు వెలువడతాయి. సర్పం. ఆయన మెడలో వాస్కి అనే సర్పం అలంకారంగా ఉంటుంది. అర్ధనారీశ్వర రూపం. సృష్టిలోని స్త్రీ పురుష శక్తులు సమానమని చెప్పడానికి శివపార్వతులు అర్ధనారీశ్వరుడుగా ఒకే శరీరం వర్ణించబడ్డాయి. నివాసం మరియు పరివారం. పరమశివుడు హిమాలయాల్లో కైలాస పర్వతంపై నివసిస్తాడు. ఆయన వాహనం నంది అంటే వృషభం. పార్వతీదేవి శివుని అర్ధాంగి. ఈయన కుమారుడు గణేశుడు మరియు కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ప్రముఖ పురాణ ఘట్టాలు. ఆలాహలం అంటే విషం సేవించడం. దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించినప్పుడు ముందుగా భయంకరమైన ఆలాహలం అంటే విషం ఉద్భవించింది. లోకాలను రక్షించడానికి పరమశివుడు ఆ విషాన్ని తన గొంతులో ఆపుకుంటాడు. అప్పటి నుంచి ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. నటరాజు రూపం. విశ్వాన్ని సృష్టించడానికి మరియు రక్షించడానికి శివుడు ఆనంద తాండవం చేస్తాడు. ఆ రూపంలో ఆయనను నటరాజుగా పూజిస్తారు. శివలింగ ఆరాధన. పరమశివుణ్ణి ప్రధానంగా శివలింగ రూపంలో పూజిస్తారు. శివలింగం అనేది నిరాకార పరబ్రహ్మకు ఆకారం లేని భగవంతునికి ప్రతీక. అవతారాలు. శివునికి అనేక అవతారాలు ఉన్నప్పటికీ రుద్ర అవతారాలు మరియు వీరభద్ర అవతారం అత్యంత ప్రసిద్ధమైనవి. ఆదిశంకరాచార్యులు, భక్త కన్నప్ప వంటి వారు పరమశివుణ్ణి అనుగ్రహం పొందిన భక్తులు. ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, బోళాశంకరుడుగా, పరమశివుడిగా కీర్తింపబడే పరమాత్మయే పరమేశ్వరుడు. ఈయన హిందువులకు అత్యంత ఆరాధనీయ దైవం. లింగస్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు. జగన్మాత అయిన పార్వతీదేవి ఈయన అర్ధాంగి. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగా సకల లోకవాసుల చేత పూజలందుకుంటూ ఉంటారు. శివ కుటుంబం కూడా చాలా చిత్రమైనది. శివుడు త్రినేత్రుడై భస్మాంగధారి అయి పాములను ఆభరణాలుగా వేసుకుని గజ చర్మాన్ని ధరించి ఉంటే అమ్మవారు సకలాభరణ భూషితురాలై అలరారుతూ ఉంటుంది.
పెద్ద కుమారుడైన విఘ్నేశ్వరుడు గజముఖుడు, చిన్న కుమారుడైన కుమారస్వామి 6 ముఖములు కలవాడు. విరోధ భావన కలిగిన జీవులైన ఎద్దు, సింహం, ఎలుక, నెమలి, పాము శివసదనమైన కైలాసగిరిపై సఖ్యతతో తిరుగుతూ ఉంటాయి. నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మస్వరూపం శ్రీ మహావిష్ణువైతే జ్ఞాన స్వరూపం పరమేశ్వరుడు. అందుకే లౌకిక పురోగతికి విష్ణు రూపాన్ని, ఆధ్యాత్మిక పురోగతికి శివరూపాన్ని ఆరాధన చేయాలని పురాణాలు చెప్తున్నాయి. వేదం శివుడికి సకల దుఃఖహరుడైన రుద్రుడిగా చెప్తుంది. శత్రుబాధ, పిచాచపీడ, దుఃఖము పోవడానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని, విషపూరిత జీవుల నుండి రక్షణ కోసం ఓం నమో భగవతే నీలకంఠాయ అనే మంత్రాన్ని పఠించాలన్నది పురాణ వచనం. మంత్రంలోకెల్లా గొప్పదిగా చెప్పబడే పంచాక్షరి మహామంత్రమునందు పరమేశ్వర శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ మంత్రరాజమే ఓం నమ శివాయ. ఒక్కసారి మహామృత్యుంజయ మంత్రం జపిద్దాం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమృతాత్. మంత్రం యొక్క అర్థం: ముక్కంటి 3 కన్నుల దేవ, సుగంధ భరితుడా, అందరికీ శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడా, పుష్టివర్ధనం చేసేవాడా, పండును తొడుము నుండి వేరుపడే విధంగా నేను కూడా మరణము మరియు సంసార బంధాల నుండి విముక్తుణ్ణి అంటే మోక్షాన్ని పొందేలా అనుగ్రహించు. ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని పఠిస్తే కష్టాలు తొలగిపోతాయి. గమనిక: మీకు అందించిన ఈ భక్తి సమాచారానికి ఎటువంటి ఆధారాలు లేవని, ఇది కేవలం భక్తులకు సమాచారం కోసం మా కాలకాల చక్ర ఛానల్ చేసిన చిన్న ప్రయత్నమని భక్తులందరూ గమనించాలని మనవి. నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కాలకాల చక్ర ఛానల్కి స్వాగతం. హిందూ పురాణాల ప్రకారం శివునికి తల్లిదండ్రులు లేరు, శివునికి మరణం లేదు. ఆయన స్వయంభుడు, అంటే తానే స్వయంగా ఆవిర్భవించినాడు. ఆయనకు ఆది అంతాలు లేవు. అయితే వివిధ పురాణాల్లో శివుని ఆవిర్భావం గురించి భిన్న కథనాలున్నాయి. శివ పురాణం ప్రకారం శివుడు సృష్టికి ముందే ఉన్నాడు. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం జరిగినప్పుడు వారిని నివారించడానికి శివుడు అంతులేని జ్యోతిర్లింగం రూపంలో ఆవిర్భవించాడు. విష్ణు పురాణం ప్రకారం శ్రీహరి అంటే విష్ణువు నుదుటి నుండి వెలువడిన దివ్యమైన తేజస్సు అంటే కాంతి నుండి శివుడు ఉద్భవించాడు, రుద్రునిగా అవతారం. మరో కథనం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మకు ఒకసారి సృష్టి చేయడంలో సహాయం కావలసి వచ్చినప్పుడు ఆయన బ్రహ్మ నుదుటి నుంచి రుద్రుడిగా అంటే శివునిగా ఉద్భవించాడు. సమస్త విశ్వానికి మూల కారణమైన శివుడు నిరాకారుడు మరియు సాకారుడు. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు. సంహారకర్త అంటే లయకారుడు. ఆయన ఆదిదేవుడు, సృష్టికి మూలం మరియు యోగులకు ఆద్యుడు అంటే ఆదియోగి. శివతత్వం, పుట్టుక విశేషాలు: శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు అనగా కాలంనకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటారు. అంతయు శివుడే. అందుకే అందరు దేవతలు శివారాధకులే. బ్రహ్మ, విష్ణు, ఇతర దేవతలు కూడా సదా శివలింగారాధన చేస్తుంటారు. పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరిస్తాడో కనుగొనడం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మలకు కూడా అసంభవం. అందుకే పరమశివుడు అంటారు. మరొక ఇతిహాసంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి యగు శ్రీ రాజరాజేశ్వరి దేవి. అప్పుడు రాజరాజేశ్వరి దేవికి 3వ నేత్రం ఉంది. అనంతరం తనను ఈ ముగ్గురులో ఎవరో ఒకరు వివాహం ఆడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురు నిరాకరించారు. ఆమె నచ్చజెప్పిన పిమ్మట శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి ఒక షరతు పెట్టాడు. అది తనను ఆదిపరాశక్తిని వివాహమాడిన అనంతరం 3వ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి వివాహానంతరం శివునికి 3వ నేత్రం ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ 3వ నేత్రంతో ఆ దేవతను భస్మం చేసి ఆ భస్మరాశిని 3 భాగాలుగా విభజించి లక్ష్మి, సరస్వతి, పార్వతులను సృష్టించాడు. శివుని రూపం పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. డమరుకం శబ్దం బ్రహ్మస్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి సుధతకు ప్రతీక.
అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆసీనం పైన పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. అతను పట్టుకున్న 4 చుంక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సంగత్యానికి, ధర్మానికి, 3వ నేత్రం జ్ఞానానికి సూచిక. 2 స్వరూపాలు. శివుడు కేవలం రుద్ర స్వరూపమే కాక ప్రేమ స్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం 2 విధాలుగా దర్శించవచ్చును. అవి రుద్ర స్వరూపుడుగా అయితే శివుడు మహంకాళి, వీరభద్రుడు, కాళభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచ గణాలుగా దర్శనమిస్తే, శాంత స్వభావనిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మహాదేవుణ్ణి 2 రూపాల్లో గమనిస్తాం. ఇప్పుడు నందీశ్వరుడు గురించి. శివుని వాహనమైన నందీశ్వరుడు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు. పరమశివుని నివాసమైన కైలాసానికి ద్వారపాలకుడు. కేవలం వాహనంగానే కాకుండా నంది అనంతమైన భక్తికి, ధర్మానికి మరియు నిరీక్షణకు ప్రతీకగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది. నంది జన్మ వృత్తాంతం. పురాతన కాలంలో శిలాదుడు అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో జనన మరణ చక్రాల నుంచి విముక్తినిచ్చే అమరకుమారుణ్ణి ప్రసాదించమని పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శిలాదుని భక్తికి మెచ్చి శివుడు తానే స్వయంగా ఆయనకు కుమారుడుగా జన్మిస్తానని వరమిచ్చాడు. యజ్ఞం చేస్తున్న సమయంలో యజ్ఞగుండం నుండి ఒక దివ్యమైన బాలుడు ఉద్భవించాడు. ఆ బాలుడే నంది. శివుని అంశంతో జన్మించిన నందికి చిన్నతనంలోనే సమస్త వేదాలు, విద్యలబ్బాయి. అయితే ఈ బాలుడు అల్పాయుషుడు, తక్కువ కాలం జీవిస్తాడు అని నారదుడు చెప్పడంతో నంది శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. నంది శివునికి వాహనంగా మారటం. శివుడు ప్రత్యక్షమై నందిని వరం కోరుకోమనగా నంది తనకు జనన మరణాలు లేకుండా నిరంతరం శివుని సన్నిధిలోనే ఉంటూ ఆయనకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు. శివుడు నంది భక్తికి ప్రసన్నుడై అతడిని తన వాహనంగా మరియు తన గణాలకు అధిపతిగా చేసుకున్నాడు. నంది ప్రాముఖ్యత మరియు విశేషాలు. శివుని సమక్షం. శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమశివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం. నంది ధ్యానంలో ఉండి భక్తులను శివుడి వైపు నడిపిస్తాడని నమ్మకం. నంది చెవిలో కోరికలు. శివాలయంలో నంది చెవిలో కోరికలు చెప్తే అవి నేరుగా శివునికి చేరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కొమ్ముల మధ్య దర్శనం. నంది 2 కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతీక. నంది హిందూ ధర్మంలో పవిత్రతకు మరియు అచంచలమైన భక్తికి ప్రతీక. పరమశివుణ్ణి బోలాశంకరుడు అని కూడా అంటారు. భక్తులు పిలువగానే పలుకుతాడని, కోరికలు తీరుస్తాడని ప్రతీతి. అయితే శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం చేస్తే వెంటనే ప్రసన్నుడవుతాడని విశ్వాసం. అయితే అభిషేకం సమయంలోనూ శివపూజ సమయంలోనూ వేదమంత్రాల పఠనం చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. శక్తివంతమైన శివమంత్రాలను పఠించడం ద్వారా శివుడి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. శివుని మంత్రాలు. చెంబుడు నీళ్లు పోస్తే శివుడు సులభంగా సంతోషిస్తాడని, చిన్న శివమంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో సానుకూలత చేకూరుతుందని చెప్తారు. ఈ చరాచర సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అయితే ఆ శివుడి మంత్రం ఆ పంచభూతాలు సైతం తానే అంటాడు. పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగస్వరూపుడు. అంతటి శక్తివంతమైన పరమశివుణ్ణి ఆరాధించేందుకు అనేక మంత్రాలు ఉన్నాయి. వాటిలో శక్తివంతమైన 5 మంత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమ శివాయ. నేను శివుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఓం నమ శివాయ అనేది పంచాక్షర మంత్రం, అంటే 5 అక్షరాలు కలిగినది. కేవలం 5 అంటే 5 అక్షరాల మాత్ర కలయిక అయిన ఈ మంత్రం పఠిస్తే అసాధారణ ఫలితాలను ఇస్తుంది. చరిత్ర అనేది ఈ పంచాక్షర మంత్రంతోనే పరమోన్నతమైన స్థాయికి చేరుకున్నారంటే అతిశయోక్తి కాదేమో. మరో విషయం ఏంటంటే ఈ పంచాక్షరాలు ప్రకృతిలోని పంచభూతాలను సైతం సూచిస్తాయి. ఈ పంచాక్షరాలపై పట్టు సాధిస్తే తిరుగులేని శక్తివంతులవుతారని నమ్మకం. పంచాక్షరాలు, పంచభూతాలు. నా అంటే భూమి, మా అంటే నీరు, సి అంటే అగ్ని, వా అంటే వాయువు, యా అంటే ఆకాశం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ రుచోర్ముక్షీయమృతాత్. ఇది మహామృత్యుంజయ మంత్రం. దీనిని త్ర్యంబక మంత్రం లేదా రుద్ర మంత్రం అని కూడా అంటారు.
అందరికీ శక్తినిచ్చే ముక్కంటి దేవుడా, సుగంధ పరిమళం కలిగి పుష్టిని వృద్ధి చేసే మూడు కన్నుల పరమేశ్వర, నిన్ను పూజించుచున్నాను. పక్వమైన తొడుమ నుంచి దోసపండును ఎలా వేరు చేస్తున్నావో అదేవిధంగా మృత్యువు నుంచి నన్ను వేరు చేయము. అమృత సమానమైన మోక్షం నుంచి విడవకుండా ఉండముగాక అని అర్థం. ఈ మంత్రం జపించడం వల్ల అకాల మరణం తొలగిపోతుందని, రక్షణ లభిస్తుందని నమ్మకం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్రం ప్రచోదయాత్. ఇది శివగాయత్రి మంత్రం. నాకు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించమని అడగటం, అలాగే నా హృదయాన్ని శాశ్వతమైన కాంతితో ప్రకాశింపజేసే శక్తిని కలుగుజేయాలని కోరటం దీని అర్థం. పాప ఫలితాల నుంచి విముక్తి పొందాలంటే శివనామస్మరణ చేయటం ఉత్తమం. శివ పరమాత్మను మనసారా ధ్యానించి ప్రతిరోజు పూజించే వారికి పుణ్యఫలాలు చేకూరుతాయని విశ్వాసం. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సైతం నమామి. అంటే కర్పూరం అంటే తెల్లగా స్వచ్ఛంగా ఉండేవాడు, కరుణా స్వరూపుడు, పాముని మెడలో హారంగా ధరించినవాడు, ప్రపంచ ఉనికిని సారాంశాన్ని తెలియజెప్పిన మహానుభావుడు, ఎల్లప్పుడూ భక్తుల హృదయ కమలంలో నివసించువాడు, పార్వతితో కలిసి ఉన్న శివునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. కరచరణాకృతం వా కాయజం కర్మజ వా శ్రవణ యనజం వా మానసం వా పరదాం విహితం వా సర్వమే తత క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ్ శంభో. అంటే చేతులు, కాళ్ళు, మాటలు, చెవులు, కళ్ళు, చేసే పనులు, మనసు ద్వారా చేసిన అన్ని తప్పులకు క్షమాపణ కోరుతూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను అని అర్థం. ఈ శ్లోకం ముఖ్యంగా అన్ని పాపాలకు క్షమాపణ కోరటం కోసం ఉపయోగిస్తారు. శివునికి ఇష్టమైన పూలు. శివునికి ఇష్టమైన పూలు జమ్మి, తామర, గన్నేరు, జిల్లేడు, ఉమ్మెత్త పూలకు మించిన ఫలితం వీటితో పూజ చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది. మహాదేవుని 12 నామాలు. శంకర సంపదను ప్రసాదించేవాడు. శంభో సమస్త ఆనందానికి, శుభాలకు మూలం. బోలా భండారి సులభంగా ప్రసన్నం చేసుకోగలవాడు. మహేశ్వర్ విశ్వాసానికి సర్వోన్నత దేవుడు. నీలకంఠ ప్రపంచాన్ని రక్షించడానికి ఆలాహలం అనే ప్రాణాంతక విషయాన్ని మింగటం వల్ల మెడ నీలంగా మారినవాడు. శివుని మెడ నీలంగా ఎందుకు ఉంటుంది? సముద్ర మథనం సమయంలో అమృతానికి ముందు హాలాహలం అనే ప్రాణాంతకమైన విషం ఉద్భవించింది. ఆ విషం సకల సృష్టిని నాశనం చేసేంత ప్రమాదకరంగా మారింది. విశ్వాన్ని రక్షించడానికి శివుడు ఆ విషయాన్ని సేవించి దానిని తన గొంతులో నిలుపుకున్నాడు. దాంతో అతని గొంతు నీలంగా మారింది. ఈ కారణంగానే అతనికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. శివుని భార్య ఎవరు? శివుని ప్రధాన భార్య పార్వతీదేవి. ఆమెనే ఉమాదేవి, గౌరీ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శివునికి ముందుగా సతీదేవి అంటే దక్ష ప్రజాపతి కుమార్తెతో వివాహం జరిగింది. ఆమె అగ్నిగుండంలో ప్రవేశించి త్యాగం చేయడంతో తర్వాత హేమకుందని కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించి మళ్ళీ శివుణ్ణి వివాహం చేసుకుంది. శివుని 11 పేర్లు. శివుడు బాధ్యత వహించి 11 రుద్రులుగా జన్మించాడు. శివ పురాణంలో పేర్కొనబడిన 11 రుద్రులు కపాలి, పింగల్, భీమ్, విరూపాక్ష, విలోహిత, శాస్త్రం, అజపాద్, ఐర్బుద్వ, శంభు, చంద్ మరియు తెలుగు రాష్ట్రాల్లో పరమశివుడు కొలువై ఉన్న అనేక చారిత్రక, పౌరాణిక, ప్రాశస్త్యం గల శైవాలయాలున్నాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, వాటి పేర్లు మరియు చరిత్ర వివరాలు ఇక్కడ క్లుప్తంగా ఉన్నాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. శిలాద మహర్షి తన కుమారుడైన పర్వతుని కోరిక మేరకు శివుడు ఇక్కడ శివలింగంగా అవతరించినట్లు స్కంద పురాణం చెబుతుంది. శాతవాహనుల కాలం నుండి ఈ క్షేత్రానికి చారిత్రక ఆధారాలున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. 9-10 శతాబ్దాల్లో వేములవాడ చాళుక్యులచే ఈ ఆలయం నిర్మించబడింది. ఇంద్రుడు తన బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ కొల్చే స్వామిని భక్తులు రాజన్న అని పిలుస్తారు. స్వామివారి గర్భగుడి పక్కనే ఒక పురాతన దర్గా ఉండటం మత సామరస్యానికి ప్రతీక. భక్తులు స్వామివారికి కోడి మొక్కు అంటే కోడి పుంజులు చెల్లించడం ఇక్కడ ప్రధాన ఆచారం. కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం.
త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయంలో ఒకే పానమట్టంపై కాళేశ్వరుడు అంటే శివుడు, ముక్తేశ్వరుడు అంటే యముడు వెలిశారు. గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రాంతంలో ఈ క్షేత్రం ఉంది. 1000 స్తంభాల గుడి, శ్రీ రుద్రేశ్వర స్వామి దేవాలయం. 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. నక్షత్రాకారంలో నిర్మించిన ఈ ఆలయం శిల్పకళా చాతుర్యం అద్భుతమైనది. ఛాయ సోమేశ్వరాలయం 800 సంవత్సరాల క్రితం కుందూరు చోళుల కాలంలో నిర్మించబడింది. గర్భగుడిలో శివలింగంపై ఎప్పుడు ఒక నిర్దిష్టమైన ఛాయ అంటే నీడ పడేలా అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు పరమశివుడు అంతం లేని అగ్నిస్తంభంగా అంటే జ్యోతిర్లింగంగా అవతరించాడు. ఆ జ్యోతి ఆది అంత్యాలను కనుగొనలేకపోయినా ఆ దేవతలకు శివుడు 12 దివ్య ప్రదేశాల్లో స్వయంభూగా వెలిశాడు. వీటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. భారతదేశంలో కొలువైన 12 జ్యోతిర్లింగాలు మరియు వాటి ప్రదేశాలు వివరాలు. సోమనాథ్, గుజరాత్. సౌరాష్ట్ర సముద్ర తీరాన ఉన్న ఈ లింగాన్ని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. మల్లికార్జున స్వామి, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. కృష్ణానది ఒడ్డున నల్లమల అడవుల్లో కొలువైన ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు. మహాకాళేశ్వర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఏకైక దక్షిణముఖ అంటే దక్షిణామూర్తి జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్. నర్మదా నది దీపంలో ఓంకార ఆకారంలో సహజంగా ఏర్పడిన పవిత్ర క్షేత్రం. వైజ్నాథ్, దేవగర్, జార్ఖండ్. రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని లంకకు తీసుకువెళ్తుండగా ఇక్కడ లింగం ప్రతిష్ఠించబడింది. భీమశంకర్, మహారాష్ట్ర. భీమా నది జన్మస్థానమైన సహ్యాద్రి పర్వతాల్లో ఈ జ్యోతిర్లింగం ఉంది. రామేశ్వర్, తమిళనాడు. శ్రీరాముని చేత రావణ వధ పాప పరిహారార్థం ప్రతిష్ఠించబడిన పవిత్ర క్షేత్రం. నాగేశ్వర్, ద్వారకా, గుజరాత్. ద్వారకావనం అని పిలువబడే ప్రదేశంలో భక్తులను రక్షించడానికి శివుడు ఇక్కడ వెలిశాడు. కాశీ విశ్వనాథ్, వారణాసి, ఉత్తరప్రదేశ్. గంగానది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైన మోక్షపురి. త్రయంబకేశ్వర్, నాసిక్, మహారాష్ట్ర. గోదావరి నది జన్మస్థానానికి సమీపంలో బ్రహ్మగిరి పర్వతాల వద్ద ఉంది. కేదార్నాథ్, ఉత్తరాఖండ్. హిమాలయాల్లో మందాకిని నది ఒడ్డున గల అత్యంత ఎత్తైన జ్యోతిర్లింగం. గృష్టేశ్వర్, ఎల్లోరా, మహారాష్ట్ర. శివ పురాణంలో పేర్కొనబడిన చివరి జ్యోతిర్లింగం. దీనిని ఆహల్యబాయ్ హోల్కర్ పునరుద్ధరించారు. ఈ జ్యోతిర్లింగాల దర్శనం వల్ల సమస్త పాపాలు హరిస్తాయని మరియు మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయినం మహాకాళం, ఓంకారం మమరేశ్వరం, ప్రజ్వలం వైద్యనాథం చ, ఢాకిన్యం భీమశంకరం, సేతుబంధేతు రామేశం, నాగేశం, ద్వారకావని, వారణాస్యం తు విశ్వేశం, త్రయంబకం గౌతమి తటి, హిమాలయేతు కేదరం గుష్టేశం చ శివాలయే. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాంతం పఠేన్నరం సప్త జన్మాకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఎవరైతే ఈ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని నిత్యం పఠించిన వారికి 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. మా కాలకాల చక్ర ఛానల్ చేసిన ఈ చిన్న ప్రయత్నం మాత్రమే అని భక్తులు గమనించాలని మనవి. నా పేరు పద్మారెడ్డి. ముందుగా కాలకాల చక్ర ఛానల్కి స్వాగతం. నవగ్రహాల్లో 7వ వాడైన శనీశ్వరుడు గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహాల్లో 7వ వాడైన శనీశ్వరుడు అంటే శనిదేవుడు సూర్య భగవానుకి ఛాయాదేవికి జన్మించాడు. హిందూ పురాణాల ప్రకారం ఈయన కర్మఫలదాత మరియు న్యాయదేవత అని పిలుస్తారు. ఒకరి కర్మలకు తగ్గట్టుగా ఫలితాన్నిచ్చే దేవుడుగా శని భగవానుని ఆరాధిస్తారు. యముడు ఈయనకు సోదరుడు. కఠినంగా కనిపించినప్పటికీ న్యాయాన్ని పరీక్షించే దేవుడు. ధర్మబద్ధంగా జీవించే వారికి ఎప్పుడు కీడు చేయడు. శనిదేవుని వాహనం కాకి. శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం ఎంతో శ్రేష్టం. పూజా సమయంలో నల్లని వస్త్రాలు సమర్పించి పేదలకు దానం చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శనిదేవుని విగ్రహాన్ని లేదా పటాన్ని ఇళ్లలో పూజించరు. కేవలం ఆలయాల్లో మాత్రమే ఆయన దర్శించుకుంటారు.
అలాగే పూజ చేసేటప్పుడు శనిదేవుని పాదాలు మాత్రమే చూడాలి తప్ప కళల్లోకి నేరుగా చూడకూడదు. హిందూ పురాణాల ప్రకారం శనిదేవుడు సూర్య భగవానుడు మరియు ఛాయాదేవుల పుత్రుడు. ఆయన కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇచ్చే న్యాయాధిపతి. మనిషి ఆలోచనలు, మాటలు మరియు పనులను బట్టి శుభాశుభాలను ప్రసాదిస్తాడు. శనిదేవుని జన్మ వృత్తాంతం మరియు శివునితో గల కథ ప్రసిద్ధమైనది. శనిదేవుడు హిందూ పురాణాల్లో కర్మ, న్యాయం మరియు క్రమశిక్షణకు అధిపతి. ప్రతి ఒక్కరికి వారి వారి కర్మలు, మంచి చెడు పనులు ఆధారంగా ఫలితాలను ప్రసాదిస్తాడు. నవగ్రహాల్లో శని భగవానుడు ఒకడు. శనిదేవుని గురించి ముఖ్య విషయాలు. సూర్యుని భార్య సంధ్యాదేవి సూర్యుని తేజాన్ని భరించలేక తన ఛాయ అంటే ప్రతిబింబమును సూర్యుని వద్ద వదిలి తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది. ఛాయాదేవికి జన్మించిన కుమారుడే శనీశ్వరుడు. తల్లి అయిన ఛాయాదేవి శివుని కోసం కఠిన తపస్సు చేయగా గర్భంలో ఉన్న శనిదేవుడు ఆ శివుని అనుగ్రహంతో నల్లటి శరీర ఛాయను పొందాడు. సూర్యుడు తన కుమారుని చూసి తన రక్తం కాదని అనుమానించడంతో శనిదేవుడు తన తండ్రి వైపు కోపంగా చూసి తన దివ్య దృష్టితో సూర్యుడిని నల్లగా మారేలా చేశాడు. నవగ్రహాల్లో 7వ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానికి ఛాయాదేవి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి శని భగవాన్ని మనసారా పూజించి ఆరాధిస్తే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కళంకము లేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. జనన వృత్తాంతం. అతిథి కశ్యప ముని కుమారుడైన సూర్య భగవానికి 3 భార్యలు. ఉష అంటే సంధ్య, ఛాయ, పద్మిని. లోకాలన్నిటికీ వెలుగునిచ్చే సూర్యుడు త్వష్ట ప్రజాపతి విశ్వకర్మ కూతురు సంధ్య ఉమాదేవిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన నుండే సూర్యకాంతిని అంటే తేజస్సును భరించలేక చూడలేక విచారంతో ఉన్న ఉమాదేవిని నారదుడు చూసి విషయం తెలుసుకుని ఈశ్వరుణ్ణి తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయ మార్గం చెప్పెను. అప్పటికే తనకు 3 పిల్లలు. మొదటివాడు వైవాస్తవ, రెండవవాడు యముడు, మూడవది కూతురైన యమున. నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణం పోసి ఛాయాదేవిగా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయాను. కూతురు భర్తకు చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున అనరాని మాటలతో నిందించి తిరిగి సూర్యుని వద్దకే వెళ్ళిపోమని చెప్పగా గోప్యంగా ఉన్న ఛాయ రహస్యంగా బయటపడకుండా సదుద్దేశంతో అడవికి పోయి తపస్సు చేయసాగాను. తన అందము, యవ్వనము చూసి ఇతరులు బారి నుండి తప్పించుకున్నటకు గుర్రము రూపంలో మారిపోయి ఈశ్వరుడికి తపస్సు చేయసాగాను. సూర్యుడికి, ఛాయాదేవికి మను, సావర్ణుడు, శని, తపతి కూతురు జన్మించారు. శని గర్భంలో ఉండగా ఛాయ ఈశ్వరుడికి ఘోర తపస్సు చేసెను. ఉపవాస దీక్ష చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడని, తల్లి తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు గ్రహించాడని, శని సూపే వినాశకారంగా మారిందని పండితులు అంటారు. సూర్య తేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాదని ఛాయని సూర్యుడు అనుమానించి అవమానిస్తాడు. అది విన్న శని తండ్రి అయిన సూర్యుడినే నల్లగా మారిపోవాలని, సూర్యగమనం ఆగిపోవాలని, సూర్యరథం నల్ల రంగుగా అయిపోవాలని శపిస్తాడు. అప్పుడు తన తప్పును తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుని వేడగా జరిగిన విషయమంతా సూర్యునకు తెలియజేయగా ఈశ్వరుని కోరిక మేరకు శని తన శాపాన్ని వెనక్కి తీసుకొని సూర్యుని శాప విముక్తి గావించెను. అంతా సుఖముగా ఉన్న శని సూర్యునిపై పగపూని ఈశ్వరుని తపస్సు చేసి ఎన్నో వరాలు పొందెను. శని జన్మ నక్షత్రం. శని విభావనామ సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు ధనిష్ట నక్షత్రంలో జన్మించాడని కొందరంటే, మార్గశిర మాసం బహుళ నమ్మి రోహిణి నక్షత్రాన శివుని ఆశీస్సులతో జన్మించాడని కొందరంటారు. శనీశ్వరుడు కుడి చేతిలో దండము, ఎడమ చేతిలో కమండలము, ఖడ్గము ధరించి ఉంటాడు. లక్ష్మీదేవి సోదరైన జ్యేష్ఠాదేవి ఈమెని దరిద్ర దేవత అంటారు. అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడన్నమాట. యమధర్మరాజుకి సోదరుడు. గ్రహాలకు యమరాజు. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుచ్చుడు, పురురవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు శని మహిమ వల్ల అనేక కష్టాలు పొంది చివరకు శని కృప వల్లే సర్వసుఖాలు పొందారు. శని దూషణ సర్వదేవతలను తిట్టిన దాంతో సమానమని పెద్దలంటారు. ఆయన్ను పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. త్రేతాయుగంలో లంకలో రావణాసురుని శరలో ఉన్న శనేశ్వరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం. అందుకే హనుమద్దీక్షలో ఉన్నవారిని, అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలను ధరించే అయ్యప్ప దీక్షాపరులను ఆయన బాధించుడని నమ్మిక. శనీశ్వరుడు మరియు హనుమంతుడి మధ్య జరిగిన సంఘర్షణ.
హనుమంతుణ్ణి పూజించడం వల్ల శని భగవాన్ యొక్క ఉనికిచే ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో హనుమంతుడు రావణుని బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా ఎవరైనా హనుమంతుని ప్రార్థించినచో, ముఖ్యంగా శనివారాల్లో వారు శనిగ్రహం యొక్క దుష్ప్రభావాల నుండి విముక్తులవుదురు లేదా కనీసం వాటి ప్రభావం తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు. శని భగవానుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణ గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావం హనుమంతునిపై మొదలవుతుందన్న సూచికగా ఒకసారి శని హనుమంతుని భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు భారీ కాయనుగా అవతరించగా శని హనుమంతుడి భుజాలు మరియు వారి ఉన్న గది యొక్క పైకప్పు మధ్య బంధింపబడ్డాడు. ఆ నొప్పిని భరించలేక శని భగవానుడు హనుమంతుణ్ణి తనను విడిచిపెట్టమని వేడుకుంటూ ఎవరైనా హనుమంతుని ప్రార్థించినచో ఆ వ్యక్తిపై తన శని యొక్క దుష్ప్రభావాలను తగ్గించుట లేదా పూర్తిగా నిర్మూలించబడినట్లుగా చేసేదని శని భగవానుడు మాటిచ్చాడు. ఆ తర్వాత హనుమంతుడు శనిని విడిచిపెట్టాడు. పూర్వము కృతాయుగంలో కైలాసంలోని పరమశివుని దర్శించవచ్చిన నారదుడు పరమేశ్వరునికి నవగ్రహాల్లో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాలుగా చెప్పాడు. నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తలు శివునికి నచ్చలేదు. ఆ కారణంగా శని అంతటి శక్తిమంతుడైతే తన ప్రభావాన్ని తనపై చూపి తనను పీడించి శని శక్తి సామర్థ్యాలు నిరూపించుకోమని శివుడు అనగా నారదుడు ఆ విషయము శనితో చెప్పెను. పరమశివుడు మాటలకు శని ఆవేశము పట్టుదల ప్రేరేపించాయి. తను శివుణ్ణి ఒక్క క్షణమైన పట్టి పీడించదనని ఆ విషయం తెలియజేయమని నారదునిచే వార్త పంపెను. ఈ విధంగా నారదుడు శివశనుల మధ్య తగాద సృష్టించాడు. నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శని ప్రభావాన పడకుండా జాగ్రత్తగా పడమని చెప్పి వెళ్ళిపోయాడు. శని తనను ఎలా పీడించగలడో చూస్తాను అనుకుంటూ కైలాసం నుంచి మాయమై దండకారణ్యం దారిపట్టాడు శివుడు. ఎవరి దృష్టికి ఊహకు రాని చోటు కోసం ఆలోచించాడు. ఆ అడవిలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామనందు ఒక పెద్ద రావి చెట్టు త్వరలో ఈశ్వరుడు దాక్కున్నాడని తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్ళు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరుడికి నమస్కరించాడు. అప్పుడు ఏమైంది నీ శబ్దం అని పరిశీలించాడు ఈశ్వరుడు. ఆయన మాటలకు శని పరిహాసం చేస్తూ పరమశివుడంతటి వాడు దేవతలకు ఋషులకు మరి ఎందరికో ఆరాధ్య దైవం. చల్ని ప్రశాంతమైన కైలాసం నుంచి పారిపోయి దండకారణ్యంలో పరుగులు పెట్టి దిక్కులేని వాడి వలె చెట్టు తొరలో దాక్కోవడం అంటే ఆ క్షణంలో చెరిపట్టినట్లు కాదా అని అడిగాడు శని నెమ్మదిగా వినయంగా. శని సమయస్ఫూర్తికి వినయానికి ఆయన ప్రభావానికి పట్టుదలకు మెచ్చుకున్నాడు శివుడు. తనను మెప్పించినందుకు శనికి ఆ నాటి నుండి ఈశ్వర అనే శబ్దము సార్థకం కాగలదని మానవులు తన్ను శనీశ్వర అని పూజిస్తే శని తరపున పరమశివుడు ఆశీస్సులిస్తారని వరమిచ్చెను. అలా శనిగ్రహం శనీశ్వరుడయ్యాడు. సృష్టి స్థితి లయకారకుడైన ఈశ్వరుణ్ణి ఆహా శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు శని, నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకొని శనీశ్వరుడు అనే పేరు పొందగలవు. ఈరోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బంది పడుతున్న వారు నీకిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖపు పువ్వులు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధించదరో వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరమిస్తున్నానని తెలిపాడు. తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహాములు అందరూ కూడా ఈశ్వరునికి అర్పించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం శని త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ స్వామికి ఇష్టమైన నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శని భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం శని త్రయోదశి. తన రాజ్యంలో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు, నేను నీ బాధ్యత నుండి తప్పించుకోగలను, కానీ నీ ధైర్యానికి ముగ్ధుడయ్యాను. ఋష్యశృంగ మహర్షి నీకు సహాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివసిస్తాడో ఆ దేశంలో కరువు కాటకాలు ఉండవు అని చెప్పాను. శని భగవాన్ని దీవెనలు అందుకున్న తర్వాత దశరథ మహారాజు ఋష్యశృంగుని తన అల్లుడుగా చేసుకుని తమ సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు.
ఋష్యశృంగుడు ఎప్పుడు అయోధ్యలో ఉండే విధంగా దశరథుడు కుమార్తెగా చెప్పబడే శాంతను ఆమెకిచ్చి వివాహం జరిపించాడు. చూశారు కదా సూర్య భగవానుడు మరియు ఛాయాదేవుని పుత్రుడు శనిదేవుని గురించి. నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కాలకాల చక్ర ఛానల్కి స్వాగతం. హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్ర ప్రకారం మానవ జీవితాన్ని ఆలోచనలు ప్రభావితం చేసే 9 ఖగోళ శక్తులను నవగ్రహాలు అంటారు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని మరియు రాహుకేతువులు ఈ నవగ్రహాల జాబితాలో ఉన్నారు. వేదకాలం నుండి భారతదేశంలో ఈ గ్రహాల ప్రభావం, వాటి పూజా విధానాలు ఆచారంలో ఉన్నాయి. హిందూ జ్యోతిష్య పురాణాల ప్రకారం మానవ జీవితాన్ని, కాలచక్రాన్ని ప్రభావితం చేసే 9 ఖగోళ శక్తులను నవగ్రహాలు అంటారు. వీటి చరిత్ర మరియు ప్రాముఖ్యత వేదకాలం, పురాణాల నుంచి ప్రారంభమై శతాబ్దాలుగా హిందూ సంస్కృతిలో భాగమయ్యాయి. నవగ్రహాలు, వాటి పేర్లు, వివరాలు. నవగ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు అంటే కుజుడు, బుధుడు, గురువు అంటే బృహస్పతి, శుక్రుడు, శనితో పాటు రాహుకేతువులు ఉంటాయి. సూర్యుడు అంటే రవి, కశ్యప ప్రజాపతి అతిథి దంపతుల కుమారుడు అంటే ఆదిత్యుడు. సప్త అశ్వాలు అంటే 7 గుర్రాల రథంపై ప్రయాణిస్తాడు. జ్యోతిష్యంలో ఆత్మకారకుడు మరియు అధికారానికి అధిపతి. చంద్రుడు సముద్ర మథనం నుండి ఉద్భవించాడు. శివుడు తన శిలపై చంద్రుని ధరించాడు. మనసుకి, భావోద్వేగానికి కారకుడు. అంగారకుడు అంటే కుజుడు, భూదేవి పుత్రుడు, శక్తి, ధైర్యం మరియు భూమికి కారకుడు. బుధుడు చంద్రుడు కుమారుడు, బుద్ధి, విజ్ఞానం మరియు వ్యాపారానికి ప్రతీక. గురువు అంటే బృహస్పతి, దేవతల గురువు, జ్ఞానం, సంపద మరియు సంతానానికి అధిపతి. శుక్రుడు అసురుల గురువు అంటే భోగభాగ్యాలు, ప్రేమ మరియు సౌందర్యానికి కారకుడు. శని సూర్యుని పుత్రుడు, న్యాయాన్ని ప్రసాదించేవాడు మరియు కర్మఫలదాత. రాహుకేతువులు సముద్ర మథనం సమయంలో అమృతం సేవించిన రాక్షసుడు అంటే స్వర్ణభాను. విష్ణువు సుదర్శన చక్రం చేత 2 భాగాలుగా తలభాగం రాహువుగా, మొండె భాగం కేతువుగా మారాడు. నవగ్రహ దేవతలు, అధిదేవతలు. హిందూ ధర్మంలో గ్రహాలన్నిటికీ అధిష్టాన దైవాలు ఉన్నారు. సూర్యుడు శివుణ్ణి పూజిస్తారు. చంద్రుడు పార్వతీదేవి శక్తిని పూజిస్తారు. కుజుడు కుమారస్వామిని అంటే స్కందుని పూజిస్తారు. బుధుడు శ్రీ మహావిష్ణువుని అంటే హరిని పూజిస్తారు. గురువు బ్రహ్మని పూజిస్తారు. శుక్రుడు ఇంద్రుని పూజిస్తారు. శని యముణ్ణి పూజిస్తారు. రాహువు మృత్యుదేవతని పూజిస్తారు. కేతువు చిత్రగుప్తుని పూజిస్తారు. నవగ్రహాల జాబితా. నవగ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని అని 7 గ్రహాలతో పాటు రాహుకేతువులని 2 ఛాయాగ్రహాలు ఉన్నాయి. సూర్యునికి మరో పేరు ఆదిత్యుడు అంటారు. గ్రహాలకు అధిపతి, తేజస్సు, ఆత్మకారకుడు. చంద్రునికి మరో పేరు సోముడు అంటారు, మనోకారకుడు, మనసుకు అధిపతి. కుజుడు అంటే అంగారకుడు, మంగళుడు, శక్తి, ధైర్యం మరియు భూమికి కారకుడు. బుధుడు అంటే బుద్ధి, విద్య మరియు వాక్చాతుర్యానికి అధిపతి. గురుడు అంటే బృహస్పతి, దేవతల గురువు, జ్ఞానం మరియు సంపదకు కారకుడు. శుక్రుడు అంటే భోగభాగ్యాలు, కళలు, ప్రేమకు కారకుడు. శని అంటే శనీశ్వరుడు, న్యాయకర్త, కర్మఫలదాత. రాహువు కోరికలు, అదృష్టానికి ప్రతీక. కేతువు అంటే మోక్షం, ఆధ్యాత్మికతకు కారకుడు. పురాణాల ప్రకారం చరిత్ర, ఉద్భవం. నవగ్రహాల గురించి మార్కండేయ పురాణంలో మరియు ఇతర హిందూ గ్రంథాల్లో వివరంగా చెప్పబడింది. సూర్య భగవానునికి తేజస్సు భరించలేక ఆయన భార్య సంజ తన ఛాయాదేవిని సూర్యుని వద్ద ఉంచి తపస్సు చేసుకోవడానికి వెళ్తుంది. ఆ ఛాయాదేవికి జన్మించిన సంతానమే శనిదేవుడు అని పురాణ కథనం. రాహుకేతువులు క్షీరసాగర మదనం సమయంలో దేవదానవులు అమృతాన్ని పంచుకుంటుండగా విష్ణుమూర్తి మోహిని అవతారంలో ఉంటాడు. అప్పుడు స్వర్ణబాణుడు అనే రాక్షసుడు దేవతల రూపంలో వచ్చి అమృతం తాగుతాడు. దీన్ని గమనించిన సూర్యచంద్రులు విష్ణువుకు చెప్తారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని 2గా ఖండిస్తాడు. అలా తలభాగం రాహువుగా, మొండెము కేతువుగా నవగ్రహాల్లో స్థానం పొందాయి. సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి సచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు
కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకి, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనమునకు, చంద్రుడు క్షణమునకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షమునకు, శుక్రుడు సంవత్సరములకు అధిపతులు. సూర్యుడి భార్య సంధ్య ఛాయ, చంద్రుడి భార్య రోహిణి, అంగారకుడి భార్య జ్వాలిని బుధుడు, గురువు భార్య తారకలు, శుక్రుడి భార్య ధ్వజస్వతి శని భగవానుడు, రాహు భార్య కరాళి కేతువు లేదు. నవగ్రహాలు ఆలయాలు. నవగ్రహ ఆలయాలు మొత్తంగా తమిళనాడులోనే ఉన్నాయి. నవగ్రహ ఆలయాలు మొత్తం తమిళనాడులోనే ఉన్నాయి. అవి అంగారక గ్రహానికి గాను వైదీశ్వరన్ కోయల్, బుధగ్రహానికి గాను తిరువంగాడ్, శుక్రగ్రహానికి గాను కంజనూర్, కేతుగ్రహానికి గాను కీల్రమ్మల్లమ్మ, గురుగ్రహానికి గాను ఆలంగుడి, శనిగ్రహానికి గాను తిరునల్లారు, రాహుగ్రహానికి గాను తిరునాగేశ్వరం, చంద్రగ్రహానికి గాను తెన్గలూరు, సూర్యగ్రహానికి గాను సూర్యనార్ కోయల్. నవగ్రహ మంత్రం. రవి జపాకుసుమ సంకాశం కాశిపేయం మహజ్యుతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్ర దశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శస్నం సోమం శంబర్ముకుటభూషణం. కుజ ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంత సంభ్రమం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధ ప్రియంగుళికాశిమం రూపేణ ప్రథమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురు దేవనాంశ ఋషినాంశ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్ర హేమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం తం ప్రణమామ్యహం. శని నీలాంజన సంభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వర్యం. రాహు అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహగా గర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యహం. కేతు పలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతు ప్రణమామ్యహం. నవగ్రహాల గురించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి అంటే సూర్యుడు, సూర్యునికి అధిపతి అగ్ని. పురాణ కథ. ఛాయాదేవి. సూర్యుని మొదటి భార్య పేరు సంధ్య. సంధ్య సూర్యుని వలన మనువు యముడు యములకు సంతానంగా పొందింది. కోమలాంగి అయిన సంధ్య సూర్యుని వేడికి సహించలేక తన యోగ బలంతో తన వలె ఉండే తన నీడకు ఛాయగా ప్రాణం పోసింది. సూర్యునితో ఉండమని ఛాయను ఆజ్ఞాపించిన సంధ్య ఉత్తర కుంశంలో ఉండే ఏకాంత వాసానికి వెళ్ళిపోయింది. సూర్యుడు ఛాయను సంధ్యగానే భావించి ఆమె వలన సంవీర, శని, తపతి అనే 3 బిడ్డలను కన్నాడు. కాలం గడిచిన కొద్దీ ఛాయ సంధ్య సంతానం మీదనే ద్వేషం పెంచుకోగా మనువు సహించి ఊరుకోగా యముడు మాత్రం కోపగించుకునేవాడు. అతనికి తల్లి మీద కోపం వచ్చి ఆమెను కొట్టడానికి కాలు ఎత్తాడు. అందుకు ఛాయ కోపంతో యముణ్ణి మందబుద్ధివిగా అని శపించింది. అసలు విషయం తెలుసుకున్న సూర్యుడు యమునికి యమధర్మరాజు పదవినిచ్చాడు. తర్వాత సూర్యుడు తన మామ త్వష్ట ప్రజాపతిని కలిసి జరిగిందంతా తెలియజేయగా అతడు అల్లుణ్ణి శాంతింపజేసి తన కుమార్తె ఆడగుర్రము రూపంలో ఉత్తర కురుదేశంలో సంచరించుచున్నదని తెలిపాడు. సూర్యుడు అక్కడికి వెళ్ళి గుర్రము రూపంలో ఉన్న ఆమెను తన నోటి ద్వారా వీర్యమును ఆమె నాసికలందు స్ఖలించాడు. ఆ వీర్య ప్రభావంచే వారు అశ్విని దేవతలుగా పిలువబడుచున్నారు. ఇప్పుడు చంద్రుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం చంద్రుడికి అధిపతి వరుణుడు అంటే జలదేవత మరియు సోమ అంటే చంద్రదేవుడు. జ్యోతిష శాస్త్రంలో చంద్రుడికి జలకారకత్వాలు ఉండటం వల్ల వరుణుడిని అధిపతిగా పరిగణిస్తారు. చంద్రుడి పుట్టుక, ప్రాముఖ్యత మరియు వరుణుడితో ఉన్న సంబంధం యొక్క పురాణ విశేషాలు ఇక్కడ ఉన్నాయి. చంద్రుడి పుట్టుక. జన్మ వృత్తాంతం. చంద్రుడు అత్రి మహర్షి మరియు అనసూయల కుమారుడిగా జన్మించాడు. సముద్ర మదనం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవితో పాటు చంద్రుడు ఆవిర్భవించాడు. ఓషధీశుడు. చంద్రుడిని ఓషధీశుడు అని పిలుస్తారు. అంటే భూమిపై ఉన్న వనస్పతులు, మూలికలు మరియు నీటిని చల్లగా కిరణాలతో పోషించేవాడు చంద్రుడే. వరుణుడి పాత్ర. జలదేవత వరుణదేవుని స్థానం. వరుణుడు హిందూ పురాణాల్లో సముద్రాలు, వర్షం మరియు జలాలకు అధిపతి. సృష్టిని పాలించే ప్రధాన దేవతల్లో ఒకడు. చంద్రునికి అధిపతిగా వరుణుడు. జ్యోతిష శాస్త్రంలో నీటికి కారకుడు వరుణుడు. చంద్రుడు కూడా మనస్సుకు మరియు ద్రవ పదార్థాలకు అధిపతి. అందువల్లే చంద్రుడికి అధిపతిగా వరుణుడిని చెప్తారు. ఇద్దరు ప్రకృతిలో సమతుల్యతను, చల్లదనాన్ని కాపాడుతారు. రామాయణంలో ఘట్టం.
శ్రీరాముడు లంకను చేరుకోవడానికి సముద్రుణ్ణి అంటే వరుణ్ణి ప్రార్థించిన కథ పురాణాల్లో ప్రసిద్ధి. జ్యోతిష్య ప్రాముఖ్యత. కర్కాటక రాశికి అధిపతి. వేద జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. చంద్రుడు మానసిక ప్రశాంతతకు, భావోద్వేగాలకు మరియు తల్లికి ప్రతీక. కుజుని జన్మ వృత్తాంతం. శివుడు తన భార్య సతీదేవి వినియోగంతో తీవ్ర దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన శరీరం నుంచి ఒక సేద బిందువు అంటే చెమట భూమిపై పడింది. ఆ బిందువు నుండి ఒక దివ్యమైన బాలుడు జన్మించగా భూదేవి అతన్ని తన కుమారుడిగా పెంచుకుంది. అతడే మంగళ లోహితాంగుడు లేదా అంగారకుడు, అదే కుజుడు అని పురాణాల్లో చెప్తున్నాయి. కుమారస్వామి ఆరాధన ప్రాముఖ్యత. జ్యోతిష శాస్త్రంలో కుజుడికి అధిదేవత అధిపతి కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని నిర్ణయించబడింది. కుజదోష నివారణకు కుజగ్రహ అనుగ్రహం కోసం భక్తులు కుమారస్వామిని ఆరాధిస్తారు. పరిహారాలు. కుజుని ప్రభావం వల్ల కలిగే దోషాలను నివారించడానికి మంగళవారం నాడు కుమారస్వామి అష్టకాన్ని 7 సార్లు పఠించడం వల్ల కుజ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు బుధుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుధుడికి అధిపతి శ్రీ మహావిష్ణువు. జ్యోతిష శాస్త్రంలో బుధుడు జ్ఞానం, వాక్చాతుర్యం మరియు వ్యాపారానికి కారకుడు. పురాణాల ప్రకారం చంద్రుడు దేవగురువైన బృహస్పతి భార్య తారల కుమారుడే బుధుడు. ఈయనకు శ్రీ మహావిష్ణువు అధిదేవతగా పూజలందుకుంటాడు. బుద్ధుని పుట్టుక మరియు విష్ణువుతో అనుబంధం జన్మరహస్యం. బృహస్పతి భార్య అయిన తార చంద్రుని అందానికి ఆకర్షితురాలై అతనితో సంబంధం కలిగి ఉంటుంది. దీని ఫలితంగా జన్మించిన వాడే బుధుడు. నామకరణం. పుట్టుకతోనే అత్యంత తేజస్సు, జ్ఞానం కలిగి ఉండడంతో బ్రహ్మదేవుడు అతనికి బుధుడు అని పేరు పెట్టాడు. అధిపతి విష్ణువు. తారాచంద్రుల వివాదం తర్వాత బ్రహ్మదేవుని అనుగ్రహంతో బుధగ్రహానికి శ్రీ మహావిష్ణువు అధిపతి. బుధవారం మరియు విష్ణు పూజా పరిహారాలు. బుధవారం నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల బుధగ్రహానికి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. లక్షణాలు. బుధుడు మేధస్సు, తర్కం మరియు లెక్కలకు ప్రతీక. విష్ణు యొక్క ఆశీస్సులు ఉన్నవారికి వ్యాపార, కమ్యూనికేషన్ రంగాల్లో అపారమైన విజయం లభిస్తుంది. ఇప్పుడు గురువు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం దేవలోకానికి, దేవతలందరికీ అధిపతి ఇంద్రుడు అంటే దేవేంద్రుడు. ఆయన గురువుకు అధిపతి లేదా దేవతలకు గురువైన బృహస్పతికి అధిష్టాన దైవం. మరియు ఆయన చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇంద్రుని చరిత్ర మరియు విశేషాలు. జననం. ఇంద్రుడు కశ్యప ప్రజాపతి అతిథి దంపతుల కుమారుడు. పదవి. ఇంద్రుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక పదవి. పుణ్య విశేషాల వల్ల ఆ పదవి అధిష్ఠించిన వారికి ఆ హోదా లభిస్తుంది. ప్రస్తుతం ఇంద్ర పదవిలో ఉన్నవారు శతక్రతువు ఆయుధం అంటే ఇంద్రుడు ఆయుధం వజ్రాయుధం. దీనిని దదిచి మహర్షి వెన్నెముకతో తయారు చేశారు. వాహనం గుర్రం. ఇంద్రుని వాహనం ఐరావతం అంటే తెల్లని ఏనుగు. అలాగే ఆయన గుర్రం పేరు ఉచ్చశ్రవం. ఇవి క్షీరసాగర మతంలో ఉద్భవించాయి. కుటుంబం. ఇంద్రుని భార్య చచీదేవి, ఆయన కుమారుడు జయంతుడు. గురువుతో అంటే బృహస్పతితో సంబంధం. గ్రహాధిపతిగా గురువు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువారం నాటి గ్రహాధిపతి గురువు అంటే బృహస్పతి. అధిష్టాన దైవం. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇంద్రుడు మరియు శ్రీ దక్షిణామూర్తిని ఆరాధించారు. గురుస్థానం. దేవతలకు సమస్త విద్యలను, నీతిని, ధర్మాన్ని బోధించే గురువుగా బృహస్పతి వ్యవహరిస్తారు. ఇంద్రుడు ఈ దేవగురువు వద్దే సమస్త విద్యలను అభ్యసించి దేవలోక పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తాడు. ఇప్పుడు శుక్రుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడికి అధిదేవత చచీదేవి అంటే ఇంద్రుని భార్య. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చచీదేవిని పూజించడం వల్ల శుక్రగ్రహ దోషాలు తొలగిపోయి జాతకంలో భోగభాగ్యాలు, సౌభాగ్యం, కళలు మరియు వైవాహిక జీవితంలో సంతోషాలు చేకూరుతాయి. చచీదేవి చరిత్ర. పురాణ విశేషాలు. పుట్టుక. ఈమె పులోముడు అనే అసురుని కుమార్తె. అందుకే ఈమెకు పులోమి లేదా పులోమజ అని కూడా పిలుస్తారు. వివాహం. రాక్షసుల బాధలు భరించలేక తన తండ్రితో కలిసి ఇంద్రుని సహాయం కోరింది. ఆ సమయంలో దేవతల రాజు అనే ఇంద్రుడు చచీదేవిని చూసి ప్రేమించి అంగీరస మహర్షి ద్వారా ఆమెను వివాహం చేసుకుంటాడు. శ్రీ మహాలక్ష్మి అంశం. చచీదేవి సాక్షాత్తు శ్రీహరిదేవేరి అయిన లక్ష్మీదేవి యొక్క అంశంగా పురాణాల్లో చెప్పబడింది. నహుషుని కథ. ఒకసారి ఇంద్రుడు చేసిన పాపం వల్ల తపోవనానికి వెళ్ళినప్పుడు నహుషుడు అనే రాజు తాత్కాలికంగా దేవలోకానికి ఇంద్రుడయ్యాడు. అతడు చచీదేవిని పొందాలని ప్రయత్నించగా ఆమె అగస్త్య మహర్షి సహాయంతో నహుషుని గర్వాన్ని అణిచి తన ప్రతిపత్త ధర్మాన్ని కాపాడుకుంది. శుక్రుడిని చచీదేవి ఆరాధన ఎందుకు? శుక్రుడు భౌతిక సుఖాలు, అందం, ప్రేమ మరియు వైవాహిక ఆనందానికి కారకుడు. చచీదేవి సౌందర్యం, ధైర్యం మరియు
ప్రాతిపత్యానికి ప్రతీక. అందువల్ల జ్యోతిష్య పరిహారాల్లో భాగంగా శుక్రుడి అనుగ్రహం కోసం దేవాలయాల్లో చచీదేవిని లేదా లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. ఇప్పుడు శని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం శనీశ్వరుడు సూర్య భగవానుడు ఛాయాదేవుల కుమారుడు. అయితే శని గ్రహానికి శని దోష నివారణకు బ్రహ్మదేవుడు మరియు శివుడు అధిపతులుగా వ్యవహరిస్తారు. శనిదేవుని చరిత్రకు సంబంధించి వివరాలు. సూర్యదేవుని రెండో భార్య అయిన ఛాయాదేవి కఠిన తపస్సు చేస్తుండగా ఆమె గర్భంలో ఉన్న శిశువుపై సూర్యకిరణాలు ప్రసరించి తీవ్రమైన వేడి కలిగించాయి. ఆ వేడి కారణంగా ఆ శిశువు నల్లటి ఛాయతో జన్మించాడు. ఆయనే శని భగవానుడు, కర్మాధిపతి. శనిదేవుడు కర్మ, క్రమశిక్షణ మరియు న్యాయానికి అధిపతి. మానవులు చేసే మంచి చెడులు కర్మలకు తగిన ఫలితాలను ఇవ్వటంలో ఈయన ప్రధాన పాత్ర పోషిస్తాడు. బ్రహ్మ అనుగ్రహం. బ్రహ్మ వైవర్త పురాణాల్లో సాక్షాత్తు శ్రీకృష్ణుడు శనితో నీవు శనిగ్రహాల్లో శనివి అని చెప్పినట్టు వర్ణించబడింది. జాతకములో శని దోషాలు, ఏలినాటి శని వంటి సమస్యల నుంచి ముఖ్యంగా బ్రహ్మదేవుడు బ్రహ్మతీర్థాల్లో స్నానం చేసి పూజించడం ద్వారా శనిగ్రహం నుంచి విముక్తి పొందొచ్చని చెప్పినాడు. ఇప్పుడు రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం అమృతం కోసం జరిగిన క్షీరసాగర మధ్యంలో రాహు జన్మించాడు. రాక్షసుడైన రాహువు దేవతల రూపంలో మోహిని చేత అమృతాన్ని సేవించాడు. దీన్ని గమనించిన సూర్యచంద్రుల సూచనలతో విష్ణుమూర్తి తన చక్రాయుధంతో రాహు తలను మొండం నుంచి వేరు చేశారు. అమృతం సేవించి ఉండటం వల్ల 2 భాగాలుగా బ్రతికి తలభాగం రాహువుగా, మొండె భాగం కేతువుగా మారాయి. అప్పటి నుంచి సూర్యచంద్రులపై ప్రతీకారంతో రాహువు గ్రహణ సమయాల్లో వారిని కబళిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. జ్యోతిష్యంలో రాహు స్థానం ఛాయాగ్రహం. దీనికి భౌతిక రూపం ఉండదు. ఆకాశంలో చంద్రుని కక్షలోని ఉత్తర బిందువును రాహువు అంటారు. స్వభావం. రాహువును అశుభ గ్రహంగా లేదా పాపగ్రహంగా పరిగణిస్తారు. ఇది అపసవ్య మార్గంలో వెనక్కు ప్రయాణిస్తుంటుంది. దశ. రాహు మహాదశ 18 సంవత్సరాల పాటు ఉంటుంది. రాహువు దుష్ప్రభావాలు తొలగించడానికి శ్రీకాళహస్తి మరియు పెదకాకాని దేవాలయాల్లో పూజలు చేస్తారు. ఇప్పుడు కేతువు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం మరియు జ్యోతిష శాస్త్ర ప్రకారం కేతువు ఒక ఛాయాగ్రహం, అంటే నీడగ్రహం. దీనికి భౌతిక రూపం లేదు. పాల సముద్ర మదన సమయంలో అమృతాన్ని సేవించిన రాక్షసుడైన స్వర్ణభాను అనే అసురుడి మొండెమే కేతువుగా మారింది. తలభాగం రాహుగా, మొండెభాగం కేతువుగా మారాయని పురాణగాథ. కేతువు గురించి ముఖ్యమైన విషయాలు ఇక్కడ చూడొచ్చు. పౌరాణిక చరిత్ర. సముద్ర మదనం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు స్వర్ణభాను అనే రాక్షసుడు దేవతల రూపంలో వచ్చి అమృతం తాగాడు. తల నరకటం. సూర్యుడు, చంద్రులు ఈ విషయాన్ని గమనించి శ్రీహరికి చెప్పారు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని 2గా నరికాడు. అమృతం తాగిన కారణంగా ఆ 2 భాగాలు జీవించే ఉన్నాయి. రాహుకేతువులు. తలభాగం రాహుగా, మొండం కేతువుగా మారాయి. కేతువు సర్పశరీరాన్ని, తలలేని రూపాన్ని కలిగి ఉంటాడు. జ్యోతిషంలో కేతువు ప్రాముఖ్యత ఛాయాగ్రహం. నవగ్రహాల్లో కేతువు చివరి గ్రహం. రాహుకేతువులు సూర్యచంద్ర గ్రహాలకు కారణమవుతాయని నమ్ముతారు. ఆధ్యాత్మికతకు ప్రతీక. కేతువును జ్ఞానం, మోక్షం, వైరాగ్యం మరియు ఆధ్యాత్మికతకు కారకుడిగా భావిస్తారు. కోరికల నుండి విముక్తి, మంత్రాలు మరియు తపస్సు వంటి విషయాలు ఇతడే అధిపతి. కేతువు కుటుంబంలో తాత అంటే తల్లికి తండ్రిని సూచిస్తాడు. దశ కాలం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒకరి జాతకంలో కేతు మహర్దశ 7 సంవత్సరాలు ఉంటుంది. ప్రభావాలు. అనుకూలమైన కేతువు వ్యక్తికి మంచి జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చింతనను మరియు ఉన్నతమైన ఆలోచనలు ఇస్తాడు. ప్రతికూల కేతువు మానసిక అశాంతి, గందరగోళం మరియు అనారోగ్య సమస్యలు కలిగిస్తాడని నమ్ముతారు. మరింత సమాచారం కోసం మీరు కేతుగ్రహం యొక్క జాతకంలో స్థానం అంటే గ్రహచారం గురించి లేదా కేతుకు సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నవగ్రహాల పూజలు, వాటి ప్రభావాలు మరియు జాతకంలో గ్రహాల దోషాలను నివారించడానికి అవసరమైన పరిహారాలు. నవగ్రహ శాంతులు ఇక్కడ ఇవ్వబడ్డాయి. నవగ్రహాలు, అధిపతి దేవతలు, పరిహారాలు. హిందూ జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలు జీవితాన్ని, ఆరోగ్యాన్ని మరియు అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. సూర్యుడు అధిపతి శివుడు. సూర్య భగవానుడు. పరిహారాలు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం, రాగి పాత్రలో నీటిని ఆగ్యంగా సమర్పించడం, ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం. చంద్రుడు అధిపతి పార్వతి. శివుడు. పరిహారాలు. సోమవారం పూజ చేయటం, శివలింగానికి పాలతో అభిషేకం మరియు ఓం చంద్రాయ నమః లేదా
ఓం శ్రాం శ్రీం శ్రౌం స్రం చంద్రాయ నమః అని జపించటం. కుజుడు అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. హనుమంతుడి పరిహారాలు. మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, కందులు దానం చేయడం. బుధుడు అధిపతి శ్రీ మహావిష్ణువు. పరిహారాలు: విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం, ఆకుపచ్చ రంగు వస్త్రాలు దానం చేయటం, బుధవారం రోజు పూజలు చేయటం. గురుడు అధిపతి దక్షిణామూర్తి సాయిబాబా, దత్తాత్రేయుడు. పరిహారాలు: గురువారం నాడు గురుచరిత్ర, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, శనగలు దానం చేయటం. శుక్రుడు అధిపతి లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి, దుర్గాదేవి. పరిహారాలు: శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయటం, కనకదార స్తోత్రం పఠించడం, తెల్లని వస్తువులను దానం చేయటం. శని అధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. పరిహారాలు: శనివారం నాడు శనికి తైలాభిషేకం, హనుమాన్ ఆరాధన, నువ్వుల నూనె దీపం వెలిగించడం. రాహువు అధిపతి దుర్గాదేవి, కాలభైరవుడు. పరిహారాలు: రాహుకాలంలో దుర్గాదేవికి పూజ చేయటం, నల్లని మినుములు దానం చేయటం. కేతువు అధిపతి వినాయకుడు, చిత్రగుప్తుడు. పరిహారాలు: వినాయక పూజ చేయటం, కుక్కలకు ఆహారం పెట్టడం, ఉలవలు దానం చేయటం. సులభమైన నవగ్రహ ఆరాధన మంత్రం. పూజా సమయంలో లేదా నిత్యం ఈ క్రింది శ్లోకాన్ని పఠించడం ద్వారా నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. పూజా సమయంలో లేదా నిత్యం ఈ క్రింది శ్లోకాన్ని పఠించడం ద్వారా నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఆదిత్యాయ చ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యాచ, రాహవే కేతువే నమః. పాటించవలసిన నియమాలు. నవగ్రహ దర్శన క్రమం. ఆలయంలో ముందుగా గర్భగుడిలోని ప్రధాన దేవుడు వినాయకుడు, శివుడు లేదా వెంకటేశ్వర స్వామి మొదలైన వారిని దర్శించుకోవాలి. ఆ తర్వాతే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణల సంఖ్య: నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. మెలకువలు: నవగ్రహ విగ్రహాలను నేరుగా తాకూడదు మరియు గ్రహాలకు ఎదురుగా నిలబడి పూజించకూడదు. చూశారు కదా, మీకు నిర్దిష్టమైన గ్రహాల వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేదా మీ జాతక దోషాలకు సంబంధించి ఏ గ్రహానికైనా ప్రత్యేకమైన పరిహారాలు మరియు పూజా విధానం ద్వారా మంచి పండితుని దగ్గర మీ పుట్టినరోజు ఆధారంగా మీ జాతకాన్ని పరీక్షించుకొని అప్పుడు పరిహారాలు చేసుకోండి. ఎవరు ఏది చెప్తే అది నమ్మి కోరి కష్టాలు తెచ్చుకోకండి. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. మా కాలకాల చక్ర ఛానల్ చేసిన ఈ చిన్న ప్రయత్నం మాత్రమే అని భక్తులు గమనించాలని మనవి.